గదల్లి పార్వతి గదల్లి పార్వతి కింద పడిపోయిన పార్వతమైన ఎప్పుడు బాయి కాదేసి బాయి పొక్క కాదు నీళ్ళు రాదు నీళ్ళకి వచ్చినప్పుడే పాలు అనుకుంటున్నాను అమ్మవారు చూడవి గదల్లి పార్వతి చూడవి గదల్లి పార్వతి గదల్లి పార్వతి చూడవి గదల్లి పార్వతి అప్పుడు తిగులు పడి లేస్తే పార్వతమ్మ అటు చూసే వరకు చూడు అత్తమల నిత్తమల పొట్టుమల పోతంగి ఇంకప్పుడే పోలు కూడా చూస్తున్నామ్మా ఇంత వ్యర్థాలు అయిపోయినా ఇంత దూరం వచ్చిన పూల తోట కూడా పోతున్నా మరి ఇక్కడ కనుక నీ పూల తోట ఉన్నది నీ పూల తోట కూడా పోతున్నానే అమ్మ అమ్మవారు చూడాలే గదల్లి పార్వతి చూడాలే గదల్లి పార్వతి ఏదాది వచ్చిందో ఈ పూలతో తాతాని దాదాది అక్కడి బిడ్డని బిడ్డలు వచ్చిందా చక్కని పూల తోట ఉన్నది పూల తోట ఉన్న కాడ కనుక బాగా ఉంటాడా గదల్లి పార్వతి గదల్లి పార్వతి వచ్చేవరకు చూడు అరే తోటలు వేడికి వచ్చేవరకు ఉన్నాడు తోటలు బాగా కనబడదా ఎక్కడ ఇవ్వలేరు కదా అమ్మ ఇక్కడ ఇవ్వలేదు తెలియదు ఈ పాల్గొని మనసుకు నావినే లేదన్నా నీళ్ళ మీద పూల మీద ఉన్నది అంటే పూలు ఇప్పుడు చెప్తే అల్లిపోతాయి అక్కడ నీళ్లు ముట్టుకున్నాక పోగా పూలు నీ సంగతి పొక్కగా చెప్తావు నీ అక్క బాయికాడ నాకు ఇది ఒక్క తిరుగుతలేదు ఆ గాలి ఎందుకు దొప్పుతాను అరుగులేదు నిరుగులేదు ఉన్నదా మనుషులు లేరా సూచులు లేదు ఓ ఎక్కడికెళ్ళో వచ్చి నీ అక్క బిల్లు అందుకోని ఓ బిల్లు అందుకోని అంగవాళ్ళు పురుగు నీ అక్క నీ బిందె అయ్యా నేను మిమ్మల్ని రానలేదు అయ్యా మీరు ఎవరు మీరు ఎవరంటే బాయి నాది పూల తోట నాది ఆ చెట్టు ఎట్లా పూసిందో ఆ మల్లె చెట్టు కూర్చున్నా మల్లె చెట్టు అవన్నీ తెంపి రేపు వరంగల్ ఒప్పాలి మార్కెట్ పూల మార్కెట్ అరే అయ్యా తోట వల్లి ఆ తోట నాది బాయి నాది అది అక్కడనే ఉన్నా నాయదా మనిషి ఉన్నదా లేదా సూతులు లేదు అరుగులు లేదు నీ అజబెత్తి నా తోట నీ అవలా మీద బాయి అంగవారి ఓ పురుగు లంచా కొడుకు ఏం చూసింది వీరు ఇది ముస్తలు తాడు కత్తిరి మొక్కబడినట్లుంది మన చల్లవైతే ఆదోళ్ళు కిల్కన నవ్వుతారు పూలు అని చెప్పుకోపోతుంది అబ్బో నాకు తెలియదు ఈ బాయి నువ్వే అవో కట్టపాది ఇత్తుల
నిట్టూరే పైన ఇస్తున్నాడు కాదు. అదే రాని అవకి ఒక్కది తక్కువ ఉంది కదా చంద్రశేఖర్ రాదే నాతో తట్టుకోపాడు ఇప్పుడు కానీ అప్పుడు మీటింగ్ తెలంగాణ రాకముందు మీటింగ్లలో మాట్లాడితే ఒక్కొక్క మాట మాట్లాడితే నీ గుర్తు మాట్లాడు వాళ్ళ గుర్తు మాట్లాడా ఎండుకోండా ఎండుకోండా మరి అబ్బాయి పిల్లలు జోరు ఉన్నాయి ఎవరి పిల్లలు అయితే చూసే కల్లో వాసే మొక్కం తెరసేపైతే అదట్టు నువ్వు వీటి కేలు కదా దుకాణం బంధు అయితే మీరు ఏ ఊరు మరి ఎండుకోండా ఊరి పాల్వరమ్మ చెప్పవా తిండుతోందా అదే అంటారా లంచకొక్క వానికి ఇందాక నన్ను అంటారు మీరి ఎండికొండ మీరి ఎండికొండ ఎండికొండ వాళ్ళన్నది ఇక మరి ఎందుకొందరా మరి నువ్వు ఎవరి పిల్లానివో వాడిని నిన్నే తీర్చిపెట్టి ఉన్నదో గింత మంచి పిల్లలు రావుతాల పిల్లల్ని తీర్చిపెట్టి అదే నిద్రపోతాను అక్కడి నుంచి మాకు ఇక్కడ నాకెందుకు వచ్చినావు నేను పరమేశ్వరుని భార్యనయ్యా పరమేశ్వరుని భార్యను ఓ పాస్గాడి పిల్లారివా ఓ పాస్గాడు కాదురా పరమేశ్వరుడు భార్య అదే అంటానా అని పిల్లమ్మ మరి నువ్వు పరమేశ్వరుడు భార్యను నువ్వు పరమేశ్వరుడు భార్య వాదన్నదే మీరు ఏమిటోను మేము జంగం వాళ్ళం జంగం వాళ్ళం ఓ నీ పాపని చెప్తలే మీ కులం మా కులం ఒక్కరి మేము కూడా తెగోలే అన్నారు కులం మాత అవుతావు అన్నారు మేము కూడా జంగాలమే నువ్వేమన్నావు మేము జంగం వాళ్ళము నేనేమన్నా మేము కూడా జంగాలమే వాళ్ళన్నదే అయితే కులం మాత అవుతుంది ఎంత దూరం పోయినా మరి మీ ఎన్ని తొందరలు లేవు ఆ నీళ్ళకి ఇక్కడ దాకా వచ్చిన పిల్ల పట్టుకొని నాకు ఈ నీళ్ళతో అవసరం పడ్డది ఈ నీళ్లు కొంట పోయిన భర్తకు లింగాన లింగ పూజ అంగాన అంగ పూజ నిల్వల లింగ దర్శనం కడితే నాకు కోరుకున్న అత్తనూరు మంది ఆడవాళ్ళ 700 మంది మగవాళ్ళు నా భర్త సంతానం ఇస్తారు అందుకే నీళ్ళకి వచ్చిన తాత ప్లీజ్ తాత మంచోడు అబ్బో మంచి చేస్తేనే ఇది ఇటుపోయింది అది అటుపోయింది ఇది ఇటుపోయింది పుణ్యాలు చేసుకుంటా చూడు ఎన్ని అయిందో అవు తండ్రి మంచి అంటేనే కట్ట అయింది మా సరిపో తాతని మొక్కుతా ఈ నీళ్లు కొంటావు ఆ పూలను ఈ నీళ్లు ఆ చెత్త పత్తిరిస్తే నా లింగన లింగ పూజ అంగాన అంగ పూజ కడితే నిల్వెళ్ళ లింగ దర్శనం కడితే నాకు 100 మంది ఆడవాళ్ళు 700 మంది మగవాళ్ళ సంతానం ఇస్తాడు ఇగో నీ మోహనికి అత్త ఇస్తా అన్నాడు కదా నీ మోహనికి ఎంత పూజ చేస్తావు ఆ పువ్వులు తెంపి బాయిలో నీళ్ళు తీసుకొచ్చి నాకు పూజ చేయి నేను సంతానం ఇస్తా పట్టుకుంపో గుడ్డినోట్ల ఉత్సవత్తా కదరా నీ సంతానం నాకేం తప్ప ఆడతావు పోయి మంచుకునే కానీ గుడ్డులో చుట్టూ అవుతాది మాటలు మంచిగా కానీ అక్కడ పెన్నాలు కూడా ఉన్నట్టున్నది గుడ్డులో చుట్టూ తాగు నీ తప్పదా సుగర్ పెద్ద మంచి అంటే మంచిగా మాటలు పెళ్ళారు ఉంటాయి పెళ్ళాలి మంచిగా వాళ్ళకే మంచిగా ఏమైనా కావాలని కోరుకొని కనుక నా సంతానం వద్దు ఏమిస్తావు నాకు నిలువెల్ల కనుక బంగారం ఉన్నది ఎండి ఉన్నది ఏది కావాలని కోరుకో ఇస్తా నువ్వు తాత కాళ్ళ కడిగల ఓ తాత ఓ తగమయ్యా ఓ తాత ఓ తగమయ్యా కన్న పిల్ల ఓ కన్న పిల్ల అవిరా గట్టిగా ఓ పోయి ఓ లజ్జ పోయి పెట్టుకోని పిల్లలు లేరు ఓ పోయి పెట్టుకోని పిల్లలు లేరు ఓ పోయి కొట్టాలి ఓ తాత ఓ తగమయ్యా నికల ఇచ్చా ఓ తాత ఓ తగమయ్యా కొత్తాలు పాలు వాళ్ళ కొత్తాలు కొంత పోయి కెనల్లో వాదైన ఆ ఇంటికాడ ఏది బొక్కల్లో బంగారం కుక్క ముక్క చూస్తేనే అద్దాన్ని బాయి లేచుకుందా ఓరి వాడు ఎందుకు బడాయి కొడతారా ఇంటికాడ పిల్లనికే బాత్రూమ్ గది
అది వాస్తుకు లేదు ఇల్లు కట్టిన కానీ లాతుదు అతిగా పలతలేదు ఎప్పుడు వచ్చి లాతుదు కట్టావా లాతుదు కట్టావా బాతుకు కట్టావా అంటే అది వాస్తుకోలేదా ఇక వాతుకు పడుతుంది పూజ చనిపోతే లేదా ఏ మార్చుకు లేదు నాలుగు చూడావా గత్తగా నన్ను వదిలేకు నువ్వు వదలకు మొక్కు కాదు వెత్తు లైను నాకు కాలు గోలు దాకా చెప్పు లేకపోతే ఇక్కడ మచ్చల కాలు వ్యక్తి చెప్పుకుంటా ఇక్కడ దాకా నన్నదా ఎక్కడ అక్కడ ఉంటాడు అక్కడనే అంతయ్యగా అయ్యో నడువు జనం ఓదాదా ఓదగమయ్యా నికల ఇచ్చే ఓదాదా ఓదగమయ్యా దగ్గరికి వచ్చిన ఓ పిల్ల కన్న పిల్ల దాన్ని ఉన్నది ఓ పిల్ల నీ నోట్ కూర్చోదంటే నా బాయ్ కాదు కాదు నన్ను ఉపయోగిస్తాను అబ్బో నేను నా బాయ్ కాదు ఏమున్నా ఈ మెడలు కొట్టేస్తున్నా మాడబిల్లు ఇస్తా కాలకాడ గిడేమన్నా పడక ఈ ఉద్యానానికి పువ్వులైతే ఏంటి ముచ్చాలు కావాలి గిదంతా బంగారు తెచ్చుకొని ఇంకా ముచ్చాలు ఏమున్నాయి సరే తాత నీకు కనుక ఈ విధంగా ఇస్తా బాయిలు నీళ్ళు ఇస్తా నీకు పూజ బంగారం అవుతుంది ఏం అవుతుంది కాళ్ళ కళాలు అవుతుంది నాకు ఏదాదు నీకు నాకు పద్యాలు అద్దు నువ్వు నా దగ్గరికి వచ్చినావు నీ మొగలికి ఎత్తా పూజ చేస్తావు నాకు పూజ చేయి నేను సంతానం ఇస్తా పట్టుకొని తప్పేమో నువ్వు సంతానం మొగుడుకుంటా డబ్బు నా మూడు పడేదా మోదీ ఎన్ని ఇస్తాను 100 మంది ఆడవాళ్ళ 100 మంది మగవాళ్ళు ఇస్తాడు ఇలా నేనేం చెప్తాను ఒక్కటి తొప్ప తోమయ మందిలా అన్ని పొలాలలో ఈ పొలం నాది కాదని మొగదు ఎత్త గుర్తుపడతా ఏంటి తొప్పల సోమయ మందిలా కట్టాడు అదేనా ఒక వాదన్నలే ఇది ఒక్కటి తక్కువ ఉంది కదా మంచిగా ఉంది కానీ మొన్న సమ్మక్క తీర్థంలో లజకొరకు బండి పోయి చేస్తే పెళ్లి కొట్టపోయింది మాకు అది కొట్టపోయి అతను వెలవలి అది పిల్లములో వెలవలి అంత దిగుక్కుల వాళ్ళంతా పెళ్లి పలిగేది 15 రోజులు ఇంకా మాంతలేదు అద్దె అంటే తాగుదారా తాగాక తీసుకోవాలన్నాడు సమ్మక్క తీర్థమేనా తాగే పండుగేనా అని నేను అనుకున్నా ఆయనకి గీ పండుగ అవుతుంది ఎవరికా గీ పండుగ సరేనయ్యా చూపక్క అంతా చూసిన వాళ్ళు అదే 500 కదే 500 పడ్డారు కానీ ఏ చెట్టు పుష్పాలు తెచ్చి నీకు పూజ కట్టాలి అదో మరి ఇట్లా ఉండు అని భగవంతుడు ఇట్లా చేయి చూపిస్తే పుట్టు అంటే కేతంగా వృక్షం పుట్టింది కేతంగా వృక్షానికి 3 పువ్వులు ఎర్ర ఒకటి నల్ల ఒకటి తెల్ల ఒకటి 3 పువ్వులుగా చేసాడు మెడలో ఉన్న కొడుకు నాగరాజు నీచుడు పూల చెట్టు విని పంపి ఏ కొడుక నాగరాజా తల్లిని పూల చెట్టు కాడ పంపుతాను అనగా మీ తల్లి నల్ల పువ్వు తెంపితే అన్ని 3 కాటలే ఇసమిడ వారి మన మాంసం అంతా మట్టి పాలు వై సెల్లారు అనగా బొక్కలు ఉంటే తెల్లారు లేపుకొని పోతా ఒకవేళ కానగా మీ తల్లి ఎర్ర పువ్వు తెంపితే అన్ని 3 కాటలే ఇసమిడ వారి మన మాంసం మట్టి కలిసిపోతే తెల్లారు అంటే బొక్కలుంటే తెల్లారి లేపుకొని కైలాసం తీసుకుపోతాను చెట్టు వీర నాగన్నను కావులు పెట్టిండు ఓ పిల్ల ఆ చెట్టు ఏలు తూతిగా పెట్టి చూడు ముసలి పాడుకోకాడు చెట్టు అని చెప్పరాదావా నా ఏలు తూతిగా చూడు నేను చక్కగా ఉన్నాయి కదా ఏళ్ళు చక్కగా ఉన్నదా ఏళ్ళు దాకా 3 వంకాయలు కాదు ఒక కేలు 3 వంకాయలు ఉంటుంది చక్కగా ఉండాలి కనబడదు దూరం ఉండు ఒక పాడుకోవచ్చుడు అమ్మ ముసలని కొడుక ఇంకా ఇరగొట్టు ఈ సోకి ఇంకా పోలేదా మన కంట పడితే ఇంత వద్దతే కంట పడితే ఇంత వద్దతే
అయితే నీకు తెలియదు మనం ఎంబది పడ్డ అంటే దేవుడాల పోవాలి దానం చేసుకోవాలి తూలం పట్టుకొని పాలు పుట్టామని 5 ఇల్లు తిరుగుదే గట్లా నువ్వెట్లా అనుకుంటాను అందుకే కంఠం అయితే మనం ఇంట్లో మనుడే ముగ్గురుకుంటామని ఇల్లు కాలిపోరు అత్తకు దేవుడే కోడలు దేవుడే ఆడబిడ్డ పోయింటే ఆడబిడ్డ దేవుడే ఒక్కరు ఇంట్లో ముగ్గురు ఉంటారు మనం ఎంబది పడితే ఇచ్చిపెట్టేది లేదు సరే నేను వెంబడి పడితే ఇచ్చిపెట్టావు కానీ ఆ తెల్ల అక్కడ కేతంగా వృక్షం పూలే మన వాళ్ళే అనాథని చూడ ఆ తల్లి పార్వతమ్మ మరి నల్ల పువ్వులు నింపవి లంజ కొడుకు ముసలి బాడకావు మరి చెట్టు మీద పావులని చెప్పొద్దు లంజ కొడుకు అది అంతా గుడ్డోలు చెట్టు మీద పావుంది అని చెప్ప నా చెట్టుగా చెప్తాను నాదేమో తప్పకాలు కళ్ళు మట్టుకో నీకు చూసుకొని పులుగు కూర్చుంటా తెలియదు అవ చెత్తపనమైన గుడ్డులో చుట్టా నీ తెడ్డు పోయిలే పెట్టే కదా లంజ కొడుక నీ అక్క మరి యోగా పుస్తమైన పావునని చెప్పొద్దా ఇలా అంజ కొడుకు పాము బై బై అని కత్తాంది దీని ముసల్తా ముంటెలు పిడిపింది అబ్బా కడిగే ముసల్లని చెప్తుంది ఓ నీ లొట్ట కూడా పోయిలే పెట్టే కదరు చెట్టు కాడ పార్వతమ్మ ఉన్నదా పార్వతమ్మకి ఎవరిని ఓడి కట్టాలన్నారు భగవంతుడు ఇట్లా అంజనేయుని చూస్తే ఇక్కడ లేదు అక్కడ లేదు దచ్చనాది తొనకొండ పట్టవర మాత్రం అటువంటి వలరాజు ఆవుల్లో అన్నది ఆవుల పడవార్చి తల్లికి ఓడి కడతానని కీకలేసి మొత్తుకుంటాడు బిడ్డ సౌడవ్వా తండ్రి పరమేశ్వరుని వెళ్తాను రావమ్మ ఆయన పిలుపును దెబ్బలై తాగుతున్నాయా శక్తి అవతారం ఎత్తినప్పుడు చూడు 1 2 ఎర్ర గొల్లోని ఆవులంటే ఎట్లా వెతుక గుంపుగా ఉన్నది కానీ ఆ గొల్లోని ఆవుల మందకి ఎంపకం లేదు ఆవులన్నీ బెగ్గం పాటయి ఉంబోని వరినప్పుడు మరి ఉలరాజు లేచినాడు శాంతించు నీ కొడుకులు దగ్గర రాలే నీ పండుగలు నేను మరవలేదు శక్తి రూపం ఎత్తిన పొద్దేడు గోళాలు మాపేడు గోళాల పాలు తాగి కడప చల్ల కదలకుండా వండుకునేదాని అంటే ఒరే గొల్లరాజా ఎందుకో ఈ ఆవుల నేను అనుసరించలే అడవిలో మా నాయన ఏదో ఆపదలు ఉన్నాడు తండ్రి వెళ్తాడు నేను వెళ్ళిపోతాను నాకు ఆపద రాదు ఆపదచ్చిన్నాడు ఇక్కడ ఊతిరా ఉలరాజు అని ఆది ఎత్తి ఇంత ఆవుల మందకెళ్ళి ఒక ఆవుని లేక నీ డమ్ముడార కాడికి అత్తి నీ మాత్రం అటువంటి కనుక నీవు ఎదనాకినప్పుడు కలియాపరించాలంటే ఆపచెత్త కాడు పోయి ఆపమండలి ఇరిచి దండలు అల్లి మెడలు కట్టి నా పేరు ఒక్క తల్లిని పిల్లని జాగదోడురా అన్నది అమ్మా నేను అంటే తప్పటి కాదు పంకుతుడు కాదు ముందేసిన అడుగు వెనక పెట్టే ఎర్ర గొల్ల కులం అంటే కోటేసిన రైక గొల్ల పిల్ల దొడగబోదు అటువంటి కనుకనేమి సల్లగంపలి వచ్చి సరసాను ఆడవు అటువంటి కనుకనేమి సోడు గుర్రం ఎక్కము మేము అటువంటి కనుకనేమి సొక్క పొట్టు పెట్టి సోడు గుర్రం ఎక్కమని నువ్వు చెప్పిన గుర్తింపులను
నాకు నిజమైన నీ పేరు విన ఆవును ఆగను వదిలిపెడతా వెళ్ళిపోన్నప్పుడు కానాడు సౌడలో నిన్ను చూడవద్దు ఓ కన్ను అప్ప కన్ను ఓ కన్ను పూ కన్ను నాకు కింది బాధలు ఓ కన్ను అప్ప కన్ను ఓ కన్ను పూ కన్ను పుంకర కాళ్ళు ఓరేను ఇద్దరు తూ దేమతి మీద పోయి